హలో అందరికీ. నేను ఆన్‌లైన్‌లో కొన్ని సీడ్స్ తెప్పించుకున్నా. వాటిల్లో స్పినాచ్, పాలకూర గింజలు గూడా ఒకటి అనమాట. అవి వచ్చేసి నేను తొట్టిలో వేశాను. వేసిన తర్వాత బాగా మొక్కలొచ్చాయనమాట. ఆకులతో ఇలా బజ్జీలేసా అనమాట. చూసారు గదా! బూరెల్లాగా ఎంత బాగొచ్చాయో. ఇలా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తా. చాలా ఈజీగా జేసుకోవచ్చు. ఒక చిన్న పాట్‌లో వేశాను. ఈ విధంగా వచ్చాయనమాట. చాలా బావున్నాయి. ఈ లీవ్స్ కూడా పెద్దగా వచ్చాయనమాట. స్పినాచ్ ఒకటే కాదు, చాలా గింజలు తెప్పించామనమాట. మొత్తం ఒక ప్యాకెట్‌లోనే వస్తాయి. ఇక్కడ పక్కనున్నవి పాలకూర ఆకులు. తర్వాత ఒక బౌల్‌లో కలిపెట్టుకునింది శనగపిండి, కొంచెం పసుపు, కొంచెం సోడా పొడి, కొంచెం సాల్టు, అలాగే కొంచెం కారం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నా అనమాట. ఒక 10 నిమిషాల ముందు ఇలా కలిపెట్టుకున్నామంటే ఇలా బూరెల్లాగా చాలా పొంగుతాయి. ఇంకా బజ్జీలైతే సేమ్ మనం షాప్‌లో తెచ్చుకుంటే ఎలా ఉంటదో అలా ఉంటాయనమాట. చాలా బాగొస్తాయి. కొన్ని పాలకూర బజ్జీలు, అలాగే కొన్ని ఉల్లగడ్డ బజ్జీలు వేద్దామనుకున్నా. ఉల్లగడ్డనొచ్చేసి రౌండ్‌గా ఎందుకని ఇలా చిప్స్‌లాగా స్ట్రెయిట్‌గా కట్ చేసుకున్నా. ఒకే షేప్‌లో ఉంటే ఎప్పుడు రొటీన్‌గా ఏం బావుంటదనేసి రౌండ్‌గా కొన్ని, స్ట్రెయిట్‌గా కొన్ని అలా కట్ చేసి పెట్టా అనమాట. తర్వాత ఈ పాలకూరనొచ్చేసి ఒక్కొక్క ఆకుని మాత్రమే వేస్తా ఉన్నా. కొంచెం పెద్దగా ఉన్నాయి గదా! అందుకనేసి. చూసారు గదా! ఆయిల్‌లో ఎంత పొంగుతా ఉందో. ఇలా ఏవైనా ఆకులు వేసి కాల్చేటప్పుడు కొంచెం మంట ఎక్కువ పెట్టుకున్నా, తక్కువ పెట్టుకున్నా పర్లేదు కానీ ఉర్లగడ్డకి అలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో పెట్టే కాల్చుకోవాలి ఎప్పుడైనా. అప్పుడే మనకి లోపల ఉన్న ఉర్లగడ్డ అయినా, బజ్జీ అయినా, లేకపోతే మనం ఎగ్ పెడితే లోపల ఎగ్ అయినా ఏవైనా బాగా ఉడికేది. ఉడికితేనే బావుంటది టేస్ట్. కాబట్టి ఏవైనా పెడితే మనము లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలి. ఇలా ఆకుకూరలతో చేస్తే మాత్రం అస్సలు అవసరం లేదు. ఎలా ఉన్నా తొందరగా అయిపోతాయి. కానీ మనం శనగపిండిని ఒక 10 నిమిషాల ముందు కలిపి పెట్టేసుకున్నామనుకోండి పక్కన, ఈ విధంగా భలే పొంగుతాయండి. చాలా బావుంటది టేస్టు. ఈ బయట లేస్‌లు వాటన్నిటికంటే అప్పుడప్పుడు ఇలా చేసుకున్నామనుకోండి, కొంచెం ఈ ఆకుకూరలు తినడం వల్ల కూడా హెల్త్‌కి మంచిది. ఇలా హోమ్‌మేడ్‌గా ఇంట్లో చేసుకున్నట్లు ఉంటుంది. ఒకే దాంతో చేస్తే ఏం బావుంటదని ఇలా 2, 3 రకాలతో చేస్తా ఉంటా. ఎప్పుడైనా బజ్జీలు గానీ, బోండాలు గానీ చేశానంటే. మనం ఎవరికైనా ఒక సాయం చేస్తే దాన్ని కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కదా! అదే విధంగా నేను కుడి చేత్తో వంట చేస్తే ఎడమ చేత్తో కుడి చేయికి తెలియకోకుండా తినేస్తా ఉంటా. చూడండి ఎంత పొంగిందో. ముఖ్యంగా ఇలాంటి స్నాక్స్ ఏమైనా చేశానంటే సెపరేట్‌గా ప్లేట్‌లో పెట్టుకొని తినాల్సిన అవసరం లేదు. పొయ్యి దగ్గరే కడుపు నిండిపోతది. ఎందుకో నాకు తెలీదు. ప్లేట్‌లో పెట్టుకొని తినేదానికంటే ఇట్లా చేసేటప్పుడు తింటేనే టేస్ట్ చాలా బాగా అనిపిస్తది నాకు. మీకు కూడా అంతేనా మరి? అలా స్నాక్స్ చేసి ఇలా క్యారీ బ్యాగ్‌లో పెట్టి మా బాబుకి ఇచ్చొచ్చా అనమాట.